ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ వద్ద పోలీసులపై చింతమనేని జులుం ప్రదర్శించాడు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఓవర్ యాక్షన్ చేయొద్దు, చేస్తే తనకు ఏం చెయ్యాలో తెలుసంటూ ఎప్పటిలాగే తన నోటి దురుసును ప్రదర్శించాడు. పోలీసులకు యూనిఫామ్, పిస్టల్ తప్పితే అంతకు మించి బిల్డప్ ఏమీ లేదంటూ తన కండ కావరాన్ని మరోసారి చూపించాడు. చింతమనేని తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు దెందులూరు ప్రజలు. నాకు నామినేషన్ వేసుకునేటువంటి రైట్ నాకు ఉంది. మీ బందోబస్తు సరిపోతా? మరి ఎందుకు ఆరక్షణ చేయొద్దని చెప్పు. ఆరక్షణ చేస్తే నాకు తెలిసి ఏం చేయాలి. 2 నిమిషాలు మీకు మా స్ట్రెంత్ ఎంత తెలుసా? 60 lakhs. మీదెంత ఉంది? మీ బలం మీకేముందంటే యూనిఫామ్, పిస్టల్ ఉంది. మాకంటే బిల్డప్ ఏం లేదు. మేము చేసే సర్వీస్ మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, మనం చూస్తూనే ఉన్నాం చింతమనేని ఒక దురుసు ప్రవర్తనని మనం ఏ విధంగా చూడొచ్చు? ప్రధానంగా చూసుకుంటే అధికారులపై దౌర్జన్యాలు, దాడులు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే దిందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన రోడ్డు దురుసును ప్రదర్శించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరున్నారో పుట్ట మహేష్ యాదవ్ నామినేషన్ సంబంధించి కూడా అప్పటికే ర్యాలీగా వెళ్ళినటువంటి వారు నామినేషన్ వేసేందుకు కేవలం లోనికి వెళ్లేందుకు కూడా 100 మందిని అనుమతిస్తారు. ఏదైతే సభ్యులు ఎవరైతే ఉన్నారో 4 నుంచి 5 వరకు సభ్యులు అనుమతిస్తారు. అప్పటికే టీడీపీ నేతలు వెళ్ళారు. చాలా 5 లోనికి వెళ్లిన సందర్భంలో పోలీసులు కూడా మిగిలిన వారిని అక్కడ అడ్డుకున్నట్టు పరిస్థితి ఉంది. అప్పుడు చింతమనేని అయితే పోలీసులకు సంబంధించి తాను లోనికి అనుమతించాలంటూ కూడా పోలీసులపై కూడా పూర్తిగా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. చూస్తే అక్కడ ఉన్నటువంటి అడ్డుకున్నటువంటి పోలీసులపై కూడా ఓవర్ యాక్షన్ చేయొద్దు, తానేంటో మీకు తెలుసా అంటూ కూడా పూర్తిగా కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సెంటర్ మేము కార్యకర్తలు కూడా కేవలం మేము 60 లక్షల మంది ఉన్నాము, మీరు ఎంతమంది ఉన్నారు, బిల్డప్ ఇవ్వద్దంటూ కూడా వారిపై కూడా రెచ్చిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. పోలీసులు కూడా మీరు తామేంటో తెలుసుకోవాలని చెప్పి కూడా హుకుం జారీ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా తులకనగా మాట్లాడుతూ మరేపు హెచ్చరికలు జారీ చేయడంలో కూడా కొంత వారు కూడా నిర్గాంతపోయినట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. ఓవర్ యాక్షన్ చేస్తే కనుక తానేంటో చూపిస్తానంటూ కూడా తన నోరు పారేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. పోలీసులకు కేవలం యూనిఫామ్, పిస్టల్ తప్పితే అంతకు మించి బిల్డప్ ఏముండదంటూ కూడా చింతమనేని కూడా తన యొక్క పోలీసులపై కూడా తన యొక్క దురుసు ప్రవర్తన కూడా మరోసారి ప్రవర్తించడం పట్ల పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. థ్యాంక్ యూ పోతురాజు.